నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడిని దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించినాను. నా చెయ్యి ఏడతెగక అతనికి తోడయుండును. నా బాహుబలము అతనిని బలపరచును. కీర్తనలు 89:19 నుంచి 21 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జాన్ 10th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోక సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, దేశాలు, మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్ ద్వారా మరింతగా దావీదు వలె నన్ను అభిషేకించబోతున్నారు. ఎప్పుడైతే దావీదుని దేవుడు పరిశుద్ధ తైలంతో అభిషేకించి ఉన్నాడో, అంటే ఆయన చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంది. ఏ శత్రువుని అతని ఎదురు నిలబడిన వలె దేవుడు జయమిచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. ఎవరిని బాధపరచనికోకుండా దేవుడు ఎక్కడికక్కడే శత్రువుని అణిచేశాడు, శత్రువుల్ని తరిమేశాడు, శత్రువుల్ని భూమిని తీసేశాడు దేవుడు. ఎవరైతే ఈ అన్నింటింగ్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మాట సెలవిచ్చాడా, ఎవడు దాన్ని ఆపలేడు. ఒకటే, ఈ పరిశుద్ధ ఆలివ్ ఆయిల్ పండుగల్లో 7 వారాలు అటెండ్ అవ్వడు. ఒక వారం అయింది, ఇంకా 6 వారాలు మిగిలినాయి. ఒక్కరోజు కూడా మిస్ కాకు. దేవుడు బలమైన ఆత్మాభిషేకంతో నింపి, ఏ శత్రువు అనగా అది వ్యాధ, దరిద్రమ, సమస్య, కుటుంబ కలహాల, మానసిక ఒత్తిళ్ళ, పాపమా, ఏదీ నీ ముందు నిలబడినకోకుండా దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం ద్వారా మనం హెచ్చరింపడదాం. ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుందాం. అద్భుతాలు దేవుడు చేయనుగాక, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయనుగాక, మెరాకిల్స్ దేవుడు చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరి ప్రార్థనలు చూపిస్తున్నారు నాయన? ఈ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం నాయన. జనవరి 1వ వారమే అభిషేకించాం నాయన. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించి, ఈ ప్రేయర్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి నీ ఆత్మ అభిషేకంతో నింపండి, బలమైన నీ శక్తితో నింపండి, నీ ఆత్మకార్యాలు జరిగించండి నాయన. ఏ శత్రువు మా ఎదురు నిలవలేరంటున్నా, ఏ సమస్య నిలబడినివ్వదు. అది వ్యాధులైనా, సమస్యలైనా, శత్రువులైనా, కోర్టు కేసులైనా, పోలీస్ కేసులైనా అన్నీ మా ఫేవర్గా వచ్చేయాలి. చీకటి తొలగిపోవాలి, విడుదల కలగాలి, జయమునివ్వండి, సమస్య నుంచి సాల్వ్ చేయండి అయినా. ఈ సర్కస్ గ్రౌండ్లో మంచి మనసు ఇచ్చి ఈ 9 వరకు జరుపుకోవడానికి మంచి మనసు ఇచ్చావు, కృప చూపించావు. థ్యాంక్స్ అయ్యా. అలాగే ఇప్పుడు ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి. బ్లిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి చీకటి తొలగించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, ప్రతి ఒక్కరు వెలుతులు పొచ్చండి. సమస్యలన్నీ కూడా మా పాదాల కిందకు రావాలి. కృపనిచ్చి గొప్ప జయాన్నిచ్చి మహిమ చెందండి. ఏ శత్రువు, ఏ దోషకాడు మా ఎందుకు నిలబట్టడానికి లేరు నాయన. ఈ అభిషేక ప్రార్థన ద్వారా ప్రతి కాడి విరిగిపోవాలి, పాపం అనే కాడి విరగొట్టబడాలి, దరిద్రమైన కాడి విరగొట్టబడాలి, సమస్యలని కాడి విరగొట్ట, కుటుంబ కలహాలను కాడి విరగొట్టబడాలి, గడుతనమైన కాడి విరగొట్టబడాలి నాయన. గర్భాల నుంచి గర్భాలు పొందాలి, నిరుద్యోగమైన కాడి విరగొట్టబడాలి. ఏ సునామలో మంచి జాబ్స్ వచ్చిన కాక, ఏ సునామలో మంచి రిజల్ట్స్ వచ్చిన కాక, ఏ సునామలో నాయన బిజినెస్లు బ్లెస్ అవును కాక. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ ఇవ్వండి, ఫైనాన్షియల్లీ మెరాకిల్స్ చేయండి. ఎవరైతే నైనా అక్కడ కట్టడానికి నాయన గుప్పిలిపుతున్నారు ప్రతి ఒక్కరిని బిడ్డను బ్లెస్ చేసి కృపనివ్వండి. ఇంకా 20 lakhs ఫంక్షన్ హాల్ పే చేయాలా నాయన, కృప చూపించి ఈ 7 weeksలో ఎవరైతే ఒక స్పెషల్ సీడ్ విత్తున్నారో వారి పట్ల అద్భుతం చేసి, ఎరుకో గోడలు కూల్చివేసినట్టుగా నాయన సాతాను ప్రకారాలు కూల్చివేసి మీరు దాటిపోవడానికి సహాయం చేసి మహిమ చెందండి. ప్రతి వెలుతురు పోర్చండి. ఏసు నామములో పడే వ్యాధిగ్రస్తుల స్వస్థత కలుగునుగాక. నీ వ్యాధిని ఏసు నామములో గద్దిస్తున్నా ప్రభా. హెచ్ఎంపివి వైరస్ అనేది విజృంభిస్తుందని చెబుతున్నారు. ఏసునామం అది కూడా అణిచివేయబడిన గాక. అది మా బిడ్డలకు ఎవరికి ఎఫెక్ట్ కాకూడదు. ఆ చీకటి తొలగిపోవాలి, ఈ భయాందోళనని పోవాలి. అన్నిట్లో దీవించి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందండి. ఈరోజు నీ దీవెన మాతో ఉంచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపే సమాధానం ఇవ్వండి, జయమునివ్వండి. ఏసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే మన ఫంక్షన్లో ఇంకా మన 20 lakhs కట్టాలి. ఈ విషయంలో సహాయపడాలి. నేను దేవుని మందిరం కోసం అన్నవాళ్ళు ముందుకు రావచ్చు. అలాగే టీవీ స్పాన్సర్షిప్ కూడా ముందుకు రావచ్చు. అలాగే 7 వారాలు అన్నింటింగ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఒక స్పెషల్ సీడ్ వేసి ఈ ఇయర్ని ఆరంభించాలి, ఆరంభం మొదటి మాసంలోనే గుప్పులు ఇప్పాలనుకున్న కూడా ముందుకు రావచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మన ఆరాధనలన్నీ సర్కస్ గ్రౌండ్లోనే. ఈ విషయాన్ని గమనించండి. మీ స్నేహితుల బంధువులు కూడా తెలియచేయండి. అన్నింటింగ్ ఫెస్టివల్స్ ఎవ్వరు మిస్ కావద్దు. ఊరు అనేది వెళ్ళిపోవద్దు.